గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సరికొత్త వీడియోతో మీ ముందుకు అయితే వచ్చేసారనమాట. ఇవాళ వీడియోలో వచ్చేసరికి మీరు చెప్పాను కదా టైం ల్యాప్స్లో పెడతాను. సారీ గైస్, ఓకేనా, ఏమనుకోకండి. టైం ల్యాప్స్ అయితే రాలేదు అనమాట హౌస్కి అయితే, ఎందుకంటే తీస్తున్నా అనుకున్నాను కానీ అది రికార్డ్ అవ్వలేదన్నమాట. చాలా ప్రోగ్రెస్ చేశాను హౌస్ తర్వాత. ఓకే, మీకు డైరెక్ట్ వీడియో చూపిద్దామని. మీకు కావాలంటే చెప్పండి గైస్, మళ్ళీ చేద్దాం కాపీ వాళ్ళు. ఈ హౌస్ నచ్చితే చెప్పండి, ట్యుటోరియల్ చేసేద్దాం, ఓకేనా. నైట్ ఇప్పుడే అవుతుంది గైస్. అసలు దీనికి సెన్స్ ఎట్లా ఉంటుందో అర్థం కావట్లే. సెన్స్ ఎట్లా ఉంటుంది అయితే, సెన్స్ లేదు. ఓకే గైస్, లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దామా. దానికన్నా ముందు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇది ఎందుకు వచ్చిందబ్బా, ఈ స్క్రీన్ ఎందుకు వచ్చిందబ్బా? అరే ఓకే గైస్, మనమైతే పడుకుందాం. ఫస్ట్ స్లీప్, దాని తర్వాత స్లీప్. ఓకే, ఇటు తీసి పనికొచ్చింది, ఎప్పుడన్నా పనికొచ్చింది గైస్. మనం చెప్పలేం కదా, మనం చెప్పగలం వాయిస్ ఎప్పుడు నైట్ అయిద్దో. రివీల్ చేద్దాం అనుకుంటున్నాం. సరే చూసేయండి మన హౌస్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేద్దాం. ఓకే, ఇంకా లేట్ చేయకుండా పదండి. యాక్స్ తీసుకో, కంట్రోల్ డబ్ల్యూ. ఓకే గైస్, మన హౌస్ అయితే చాలా నచ్చింది నాకు. పక్కన వాటర్ ఫాల్స్ అయితే ఇంకా యాడ్ చేయలేదన్నమాట. చూసారా, పైన ఫ్లోర్ కూడా కట్టాను, చాలా పెద్దది కట్టాను నేను. నాకేం పెట్టాలో అర్థం కావట్లేదు. లోపల ఇది నార్మల్ బాల్కనీ లాగనమాట. లోపలికి వెళ్తే ఒక క్రాఫ్టింగ్ టేబుల్. ఇది స్టోరేజ్ ఏరియా, ఓకేనా. ఇది స్టోరేజ్ ఏరియా, ఇది మొత్తం స్టోరేజ్ ఏరియా గైస్. ఇక్కడ మూడు ఉంది కదా, దీన్నైతే ఫర్నాన్స్ కింద పెడదాం అనుకుంటున్నాను. మరి మీరేమంటారు చెప్పండి. ఎన్చాంటింగ్ టేబుల్ మాత్రం ఉంది గైస్. ఎన్చాంటింగ్ టేబుల్కి పైన అయితే సెట్ చేశాను అనమాట. ఇంకా మనకు రాలేదుగా, వచ్చిన తర్వాత చిన్న ఫైర్ క్యాంప్ లాగా అయితే పెట్టారనమాట ఇక్కడ. ఇప్పుడు చూస్తే నాకు అసలుకే గుల కదా, అందుకనే ట్రాప్ డోర్లు పెట్టాను. ఏమనుకోకండి, ఓకేనా. మనకి ఎన్చాంటింగ్ టేబుల్ వచ్చేసరికి ఇక్కడైతే వస్తుంది గైస్. ఇక్కడ వస్తుంది, ఇక్కడ ఇటు సైడ్ వస్తుంది, లేకపోతే ఇటు సైడ్ వస్తుంది. ఇది మొత్తం ఖాళీగా ఉంది, ఇటు సైడ్ పెట్టేద్దాం. ఓకే గైస్, ఇటు సైడ్ వెళ్తే మనకి మొత్తం ఖాళీనే ఉంది, ఏమంటే సెట్ చేయలేదు. మనకు డోర్లు కూడా పెట్టలేదు నేను కావాలంటే. ఈ లీవ్స్, ఈ వుడ్ మటుకే పెట్టానమ్మా నేను, ఏం పెట్టలా. ఈ రూఫ్ అంతే, ఇక ఇంకేం పెట్టలే నేను అసలుకి. జాగ్రత్తగా ఉండాలి తీసుకుంటా. ఓకే గైస్, ఈ ఇల్లు మీకు ఎట్లా నచ్చిందో చెప్పండి. చేతిలో స్పీడ్ ఫుడ్ కనిపిస్తుంది, క్రియేటివ్కి వెళ్ళాను అనుకోకండి. నేనైతే ఇటు నుంచి ఇట్లా వచ్చాను అనమాట. వచ్చేసి నైట్ అయింది, బెడ్ తీసుకొని అటు వెళ్ళాను కొద్దిగా ఎక్స్ప్లోర్ చేయడానికి. అయితే హౌస్ అయిపోయింది అప్పటికి. అయిపోతే వెళ్ళాను అనమాట. వెళ్తే అక్కడ కొద్దిగా దూరమే వెళ్ళాను, చాలా దూరమే వెళ్ళాను. అక్కడ దొరికింది నాకు. మళ్ళీ అక్కడ మీరు చూసుకుంటే అంటే ఇంటికి ఎదురు క్యాంప్ ఫైర్ పైన నేనైతే రూఫ్ క్యాంప్ ఫైర్స్తో పెట్టాను అనమాట, ఓల్డ్ లుక్ వచ్చిందని. దానికోసం నేను కోల్ కలెక్ట్ చేశాను అనమాట. కోల్ కలెక్ట్ చేయడానికి మనం సెకండ్ ఎపిసోడ్లో చూస్తే మీరు ఒక కేవ్కి అయితే వెళ్ళాం కదా, ఆ కేవ్లో అయితే నాకు డైమండ్స్ దొరికింది. చూడండి, పికాక్స్ ముందు నుంచి ఉందండి. యాక్స్ చేసుకున్నాను, 2 షవర్స్ చేసుకున్నాను. షవర్స్ ఎందుకంటే వచ్చే ఎపిసోడ్లో తెలిసిద్ది మీకు, ఓకేనా గైస్.
వచ్చే ఎపిసోడ్లో రివీల్ చేస్తాను అనమాట. ఈ ట్రీస్ అయితే డార్క్ కుక్ మళ్ళీ స్ప్రూస్ అయితే ప్లాన్ చేశాయన్నమాట, పెరిగినాయి అవి. తర్వాత ఆఫ్లైన్లో నేనైతే 1 క్లిక్ ట్రీ మోడ్ వేసుకొని ఇది చేద్దాం. ఓకే, ఇంకొకటి చూపించాలి. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? అటు సైడ్ మనకి ఖాళీ ప్లేస్ ఉంటుంది కదా, ఆడకైతే వెళ్తున్నాం ప్లేస్. ఎందుకో చెప్పనా ఇంకో 2 ఎపిసోడ్స్ బిల్డింగ్లోనే ఉంటుంది, లేకపోతే చెప్తాను. మీరు పదండి గాయ్స్. కంట్రోల్ పట్టుకున్నాం కదా, స్పీడ్గా వెళ్ళు. ఓకే గైస్, అంటే నేను కొద్దిగా ప్లేస్ అయితే క్లియర్ చేసుకున్నాను అనమాట, ఎంతవరకు తవ్వాలో ఎంతవరకు చెయ్యాలో. మీకైతే వచ్చే ఎపిసోడ్లో వస్తుంది అనమాట. వచ్చే ఎపిసోడ్లో మనకి ఫామ్ అయితే బిల్డ్ చేయబోతున్నాం అనమాట. ఎందుకంటే కౌస్ని ఇవన్నీ బ్రీడ్ చేయాలి, మళ్ళీ ఎన్చాంటింగ్ టేబుల్ కావాలి, కౌస్ని బ్రీడ్ చేయాలి. మళ్ళీ కౌ క్రషర్ పని చేయట్లేదు గైస్. నేను చాలాసార్లు కాపీ వరల్డ్లో చేశాను, మళ్ళీ మన లెట్స్ ప్లే ఉంది కదా అందులో కూడా చేశాను అనమాట, పని చేయలేదు అది. ఇక్కడ మీకు గొయ్యి కనబడుతుందా? ఈ గొయ్యి మొత్తం ఇటు సైడ్ నుంచి మొత్తం లేపేయాలన్నమాట. లేపేసిన తర్వాత ఇక్కడైతే ఫామ్ అయితే వస్తుంది, ఫామ్ బిల్డ్ చేయాలి. ఇక్కడ ఫామ్ ఎందుకంటే చాలా చిన్న ఉంది, ఇక్కడ కూడా కొద్దిగా పెంచుతాము. దాని తర్వాత ఫామ్ అయితే వచ్చే ఎపిసోడ్లో వస్తుంది గైస్. వచ్చిన తర్వాత మీకు ఇంకో వీడియో బిల్డింగ్ ఉండిద్దో లేకపోతే మనకి మైనింగ్ ఉండిద్దో నాకు తెలియదు అనమాట. ఈ ప్లేస్ కూడా క్లియర్ చేసుకుంటాను. పోయిన ఎపిసోడ్లో చూస్తే మీకైతే చాలా క్లియర్గా ఉంది. ఇక్కడ కూడా కొద్దిగా క్లియర్ చేసేసి అక్కడ తవ్వాను కదా, గోడ తవ్వాను కదా, అక్కడి నుంచి వచ్చిన డట్టు మొత్తం కాదులేండి, కొద్దిగా ఉంది. 9 మీటర్లో ఉంది అంగండి, అదైతే ఉంది. మళ్ళీ పైన కూడా ఉంది కదా, దాన్ని కూడా లేపేసా అనమాట. మరి మనతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. ఓకే గైస్, మనమైతే తర్వాత ఎపిసోడ్లో అయితే ఏమవుతుందండి, ఇంకా వచ్చే ఎపిసోడ్ వచ్చేసరికి మీకు టైం ల్యాబ్స్ ఎక్కువ ఉండొచ్చు. ఎందుకంటే ఫస్ట్ టైం ల్యాబ్స్ వచ్చేసరికి ఈ కొండని లేపేయటం అనమాట. కొండని లేపేసిన తర్వాత ఫామ్ కట్టేయాలి. ఫామ్ ఎక్కడి నుంచి కట్టాలో నాకు తెలియదు. ఇప్పుడు అడక్కండి. ఇక్కడ వాటర్ అయితే కావాలి మనకి. వాటర్ కావాలంటే ఏం చేయాలి? బకెట్ తయారు చేసుకోవాలంటే ఏం కావాలి? 5 ఐరన్ చూసారుగా, స్వాట్ కూడా చేసుకున్నాను అనమాట. నేను కోల్ కోసం వెళ్తే అంత దొరికింది గైస్. నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది అనుకోండి. ఒక 2 బకెట్స్ సరిపోతుంది. ఇన్ఫినిటీ షోర్స్ తీసేసుకోవచ్చు. ఓకే, కింద పెట్టే బకెట్స్. తర్వాత షేర్స్ చేసుకుందాం ఒకసారి. ఎందుకంటే మనకి ఇప్పుడు సీలో ఇవి ఉంటాయి కదా గైస్, సీ గ్రాస్ ఉంటుంది కదా, అది వాటర్లో పడితే కొద్దిగా ఎక్కువ వచ్చిందని, మళ్ళీ వాటర్లో గ్రీనరీ ఉంటుంది కదా మళ్ళీ. అందుకనైతే ఫస్ట్ మనం షేర్స్ చేసుకోవడంతో ఓకే, ఫస్ట్ మనం ఇది చేస్తే మంచిది అనుకుంటాం. ఓకే గైస్, కలెక్ట్ అవ్వదేమో అనుకున్నాను ఇంకా. ఓకే, మొత్తం లేపేసే. ఓకే, లేపేసి మొత్తం లేపేసి. అటు కూడా కట్టాలి కదా మనం, అందుకని ఎక్కువ తీసుకుంటున్నాం. ఓకే, ఈ సరిపోతాయి ఎంత వచ్చినాయి. అక్కడక్కడే పెడదాం గైస్, మళ్ళీ ఎక్కువ పెట్టినా కూడా బాగోదు. వాటర్ తీసుకున్నాం ఇప్పుడు.
ఇక్కడ పడేసి ఉన్నాయి కదా. ఓకే, ఇంటికైతే పదండి వెళ్దాం. ఓకే గైస్, వెళ్ళిన తర్వాత అయితే మనం ఇన్ఫినిటీ సోర్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఈయనొక్కి వాటర్ బకెట్ చేతుల్లో ఇది కూడా చెస్టుల పైన పెట్టేసి మనకు అవసరం లేదు ఇప్పుడు. చెస్టులు చాలా చేసుకున్నానబ్బా నేను, అందుకని వేస్ట్ అయిపోయినాయి. సరిపోవేమో అనుకొని చేస్తాను గైస్ నేనైతే. ఇక్కడ ఇన్ఫినిటీ సోర్స్ అయితే తీసుకున్నాం. ఇక్కడ ఒక బకెట్, మళ్ళీ ఇక్కడ ఒక బకెట్ తీసుకొని పెట్టేసి ఎడగాదరా ఎడగడుతున్నావు నువ్వు. ఇక్కడ తీసుకోవచ్చు కదా, తీసుకోవచ్చు. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒక బకెట్, దాని తర్వాత ఇట్లా అది సైడ్ కూడా చేసేద్దాం కదండి. ఓకే, ఇట్లా మొత్తం చేయాలన్నమాట. వాటర్ తీసుకురా. నైట్ అవుతుంది. చెప్పాక మన ఇన్వెంటరీలో బెడ్ ఉండాలని. ఎప్పుడు నైట్ అయితే తెలియదబ్బా మనకి. మంచిదైంది పెట్టుకొని. ఇట్లా పెట్టేసి ఇక్కడ ఇన్ఫినిటీ సోర్స్ అవ్వలేదా పెట్టేసి దాని తర్వాత పైన కాదు, మనం ఏదో ఒకటి మంచి పని చేసేటప్పుడు వచ్చింది కదా మన చట్టం ఇది. వాట్ ఈస్ దిస్ గైస్? ఓకే, ఇక్కడ మళ్ళీ ఇక్కడ తీసుకోరా రే. ఓకే, క్యూ దొక్కేనరా. ఇప్పుడు కొద్దిగా బెటర్, మౌత్ దగ్గరికి వచ్చేస్తుంది. తీసుకో కడబెట్టు, తీసుకో కడబెట్టు, కడిగిసుకో కడబెట్టు, కడిగిసుకో ఫాస్టా. రే రెడ్ రాక్ ప్లేస్ ఇట్లా ఉంటే జావా ప్లేస్ నా మక్కిట ఇది సరిపోద్దంటదా మరి అన్నాలే. ఇక్కడ ఇన్ఫినిటీ సోర్స్ వెళ్ళండి. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి ఇక్కడికి సరిపోలేదు. ఇప్పుడు ఇట్లా ఎందుకు అవుతుంది మనకి. ఇక్కడ పోతే ఇక్కడికి అక్కడక్కడ వాటర్ సోర్స్ లేదా రే? ఇదేంటి గైస్ మిరాకిల్ ఆఫ్ మార్కింగ్.
వాట్ ఈస్ దిస్? వాట్ ద హెల్? రే ఏమనుకుంటున్నాను నా గురించి? అదే ఇన్ఫినిటీ చాలా ఓకే. ఇక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి అరే తీసుకుంటున్నావు కదా మళ్ళీ ఎందుకు పెడుతున్నా? ఇక్కడి నుంచి ఇక్కడికి ఓకే. అటు కూడా ఫిల్ చేసేసి తొందరగా కలుస్తాయి అన్నమాట. అండ్ డన్. నేను ఏం చూస్తున్నాను ఇప్పుడు? ఓకే డన్ గైస్. అయిపోయింది 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 అయిపోయింది. ఓకే గైస్, మొత్తానికి అయితే కంప్లీట్ అయితే చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఇవైతే పెట్టేద్దాం. ఓకే ఫస్ట్ ఫంక్షన్కి వెళ్ళి ఫస్ట్ పెట్టుకుందాం. ఓకే అక్కడ పెట్టుకుంటాం. ఇంకా రా టీవీ నొక్కుతున్నాను గైస్ నేను, సారీ కదా. ఓకే కొద్ది పచ్చేయండి. ఒకటి 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 ఓకే అటు సైడ్ ఇది చాలా చిన్నది గైస్. ఇది చిన్నది చెప్తాను కదా, చిన్నది ఇది. ఇట్లా చిన్నగా రావటం కారణం వాసన ముందుకు వచ్చేసింది అనమాట. అది వెళ్ళేక వాసన ఓకే గైస్ కంప్లీటెడ్. బాగులు బాగా పడుతుంది కదా బాబులు. ల్యాంటన్లు భలేగా వస్తుంది బాగుంది కదా. ఇక్కడ మొత్తం స్టోన్ పెట్టేసాం గైస్. ఇక్కడ ఖాళీగా ఉంటుందని డిజైన్ అయితే పెట్టాను అనమాట. చూసారుగా మీరు, ఇక్కడ కూడా డిజైన్ అయితే పెట్టాను అనమాట. ఎట్లా అంటే విండోస్ వచ్చిన కాడైతే క్రాఫ్టింగ్ టేబుల్ అయితే వచ్చింది అనమాట. ఏం తట్టలేదు గైస్ అప్పటికి. నాకు చాలానే ఎత్తాను కానీ ఇట్లా ఫిక్స్ అయిపోయాను. ఓకే గైస్, ఇది మన ఎపిసోడ్. మన ఇల్లు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబులు చేసేయండి. చేయకపోతే నేను ఎడుతాను. ఓకే గైస్, టాటా బాయ్ బాయ్. మన డిస్కౌంట్లో జాయిన్ అవుతామన్నమాట, మర్చిపోకండి. డిస్కౌంట్ ప్లీజ్ 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 డిస్కౌంట్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి నేనేం చేయాలో చెప్పండి. ఓకే గైస్, టాటా బాయ్ బాయ్. వీడియో బాయ్.